హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రియాకాంత్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు మనం చూడబోతున్నాం ఏంటంటే పెంచిలకు నా ఫుల్ వీడియో. ఈ వీడియో కంటే ముందుగా ఏంటంటే నేను మీకు చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను కదా వీడియోస్. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా, ఆ గ్యాప్ తర్వాత వీడియోస్కి మాత్రం మంచి వ్యూస్ వస్తున్నాయి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఇంకా మనం వీడియోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. నెల్లూరు నుంచి పెంచిలకొనకి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలనుకున్నాం అనమాట. వెనకాల ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరు వచ్చేసి లేదు కొంచెం 8:30 9కి వెళ్దామన్నారు. సో అందుకని 9కి స్టార్ట్ అయితే క్రాస్గా అందరం కలిసేసరికి 9:30 అయిపోయింది. ఇలాగే మీ బ్యాచ్లో కూడా ఉంటారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మధ్యలో బ్రేక్ జర్నీ చేసుకుంటా వెళ్ళాము. రోడ్ మాత్రం బాగుంది, మరి అంత కాదు. చెప్పాను కదా, ఊసరవెల్లి రోడ్ మీద కనిపించింది, దాన్ని కూడా ఒక వీడియో తీసుకున్నాం మేము. అలా బ్రేక్ జర్నీ చేసుకుంటా కొన్ని లొకేషన్స్లో వావ్ సూపర్గా ఉన్నాయి. సో అక్కడ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా వెళ్తూ అంటే మధ్యలో ఫుడ్ ఏం తినలేదు, కాకపోతే అంత దూరం వెళ్ళాలి కదా, సో అందుకని బ్రేక్ జర్నీ చేసాము. ఇక్కడ ఏంటంటే ఫోటో సెక్షన్ జరుగుతుంది పెంచిలకోన ఎంట్రన్స్ దగ్గర అనమాట. సో ఇటు చుట్టుపక్కల మంచి లొకేషన్స్ ఉన్నాయన్నమాట. ఇదేనండి మన పెంచిలకోన ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, బైక్ అలో ఉంటుంది. ఆ తర్వాత మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చేరుకుంటాము. ఆ దేవస్థానానికి వెనక నుంచి మన పెంచిలకోన లోపలికి వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికి ఉంటుందన్నమాట. పెంచిలకోన బ్రహ్మోత్సవాలు చేస్తారు. అప్పుడైతే అస్సలు జనాలు కిట్టలాడిపోతారనమాట. సో మీరు కూడా ఒకసారి దర్శించుకునే ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. కాకపోతే జర్నీ టూ లాంగ్ అనమాట. మా దగ్గర నుంచి మేము అక్కడికి వెళ్ళేసరికి నియర్ బై 11:30 12 అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి లొకేషన్ చూసారా, ఆ పైనుంచి పడే వాటర్ ఫాల్ చూసారా, ఎంత సన్నగా ఏదో దారలాగా పడుతున్నట్టుంది కదా. కానీ ఏంటంటే దగ్గరికి వెళ్ళి చూస్తే ఉందండి బాబు, మీకు ప్రీవియస్ వీడియోలో చూసుంటారు, షార్ట్ వీడియోస్లో. సూపర్ అసలు. ఇంకా ఇక్కడ నుంచి మొదలండి ఇంకా మా ట్రెక్కింగ్. ఎలా ఉంటుందంటే ఫస్ట్ మేమందరం చెప్పులు వేసుకొని వెళ్ళాము. అందరం ఏమనుకున్నాం, చెప్పులు వేసుకొని వెళ్ళిపోదామంటే కొంతమంది ఈ ప్రీవియస్గా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. మా బ్యాచ్లో ఇంకొక ఇద్దరు. వాళ్ళు ఏమన్నారంటే వద్దు చెప్పులు తీసేయండి, చెప్పులు తీసేసి మామూలుగా నడవండి, సూపర్గా ఉంటుంది అన్నారు. అలాగే నిజంగానే సూపర్గా ఉంది. ఎలా అంటే కాళ్ళు మంటలు వచ్చేసి ఎర్రగైపోయి కందిపోయాయండి బాబు. అక్కడ నుంచి రిటర్న్ వస్తుంటే కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా. సో మేము ఇక్కడ మధ్యలో అలిసిపోయామన్నమాట. అలిసిపోయి ఇక్కడ ఫోటో సెక్షన్ జరుగుతుంది. మా తమ్ముడు గారికి ఇంకొక తమ్ముడు తీస్తున్నాడు. కొంతమంది ఏమన్నారు చెప్పమంటారా, ఈ వీడియోలు చూసి ఇక్కడికి రావడం జరుగుతుందండి. కాకపోతే వచ్చిన తర్వాత వీడియో ఎంట్రన్స్లో చూస్తున్నారండి పెంచిలకోన ఇక్కడే అని చెప్పి, వెనకాల వాటర్ ఫాల్స్ అని. తర్వాత లాస్ట్లో ఎండింగ్లో వాటర్ ఫాల్స్ చూపిస్తున్నారు. మధ్యలో ఇంత దూరం నడవాలని తెలుసుంటే అసలు వచ్చే వాళ్ళమే కాదండి అనుకుంటా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకని మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోస్ అనేది ఫుల్గా తీసేసామన్నమాట. ఈ మధ్యలో రాళ్ళల్లో నడుచుకుంటూ వెళ్తుంటే భలే ఉంది. కాకపోతే లైఫ్లో ఒకసారి అలా నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది అనమాట. అదొక మంచి మెమొరీ ఫ్రెండ్స్తో పాటు. సో మధ్యలో కోతులు కూడా కనిపించాయి. మా తమ్ముళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదురా, వెళ్తే ఆ కోతులు మిమ్మల్ని అనుకుంటారు అని చెప్పారు మా హస్బెండ్. తర్వాత వచ్చేసి ఏంటంటే కొంచెం ముందుకు వెళ్తే ఇలా కొండ అనమాట. ఇక్కడ లొకేషన్ ఉంది, భలే ఉంది. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్తే మేము కూడా పైకెక్కి వెళ్ళాము. అక్కడ కొంచెం అంటే పైన ఇంకేం లేదు, జస్ట్ ఆ లొకేషన్ బాగుందని చెప్పి అలా వెళ్ళి అలా దిగారనమాట. ఇక్కడ నుంచి వెళ్తే ఉందండి స్వాములు కూడా ఎలా వస్తున్నారో నిజంగా వాళ్ళ గ్రేట్ అసలు. అప్పుడే అర్థమైంది ఏంటంటే మనం ఇంట్లో ఉండి ఆఫీస్కి వెళ్ళి ఏంటంటే ఒకలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నాం కదా. అప్పుడప్పుడు ఇలా వెళ్తే ఏంటంటే మనకు కూడా
ఎలా ఉంటుంది ప్రకృతి అనేది తెలుస్తుందనమాట. అక్కడికి నా పని అయిపోయి వచ్చేసి మా హస్బెండ్కి చెప్పాననమాట, ఇంకా అక్కడ కూర్చుంటాను అని చెప్పేసి. తర్వాత కొంచెం ట్రెక్కింగ్ చేసి వచ్చిన తర్వాత ఇదిగో వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం మేము. సో వాటర్ మాత్రం ఎంత చల్లగా ఉన్నాయంటే, పైనుంచి మనకేంటంటే చెట్లల్లో నుంచి వస్తుంది కదా మంచి మంచి వనమూలికలు, వాటన్నిటి మధ్యలో నుంచి వచ్చే వాటరు. వెళ్ళేటప్పుడు వెళ్ళాము, వచ్చాక మరీ అంత పెయిన్స్ ఏమనిపించలేదు. అంటే మామూలుగా హెవీ పెయిన్స్ ఉంటాయి కదా, అలా ఏం లేవన్నమాట దాంట్లో ములుగుతుంటే. పైనుంచి వాటర్ ఎలా కారుతున్నాయో చూసారా, భలే ఉంది అసలు. వీటికి కూడా ఏంటంటే ఒక చిన్న 2, 3 హిస్టరీస్ చెప్పారు మా హస్బెండ్, నాకు తెలీదు. దూరం నుంచి చూస్తే ఒక గ్రద్ద, దాని మొహము అంటే దాని ముందు ఫేస్ వరకు ఇలా పిల్లల్ని కాపాడుకునేటప్పుడు ఇలా పడతారు కదా, సో అలా అనమాట ఉండి, దాని ఫేస్, దాని యొక్క ముక్కు, కన్ను, ఆ కన్నుల నుంచి వచ్చే దారలాగా ఉంటుంది అని చెప్పి ఒక హిస్టరీ చెప్పారు మా హస్బెండ్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా వాళ్ళు పై దాకా ఎక్కేసి అక్కడి నుంచి మేము కింద కూర్చున్నామన్నమాట. కింద కూర్చుంటే ఆ పైనుంచి మేము ఆల్రెడీ పైనుంచి వాటర్ పడుతున్నాయి కదా, మళ్ళీ దాని మీద నుంచి మళ్ళీ మమ్మల్ని ఆ వాటర్ తీసుకొని దాని మీద నుంచి మళ్ళీ కొడుతున్నారు మమ్మల్ని. అలా ఉంటుంది మా గ్యాంగ్తో. సో అక్కడి నుంచి మా హస్బెండ్ చూసారా పై దాకా ఎక్కారు. నాకు ఆ వాటర్ని చూస్తుంటే ఎక్కడో అదేదో లోకంలో ఉన్నట్టు అనిపించింది అనమాట. ఆ వాటర్ ఫాల్ పైనుంచి పడ్డము, ఈ లొకేషను ఎంత బాగుందంటే చాలా బాగుంది. మేము అక్కడ కాసేపు కూర్చున్నాము. తర్వాత ఒక్కసారి వాటర్ ఫ్లో అనేది ఉంటుంది కదా, ఫ్లో చాలా పెరిగిపోయింది. నాకు అదే అర్థం కాలేదు. వర్షం పడుతుందా చూడండి చూడండి, వెళ్ళిపోదాం 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 అని చెప్పానమాట. వాళ్ళు ఏమన్నారంటే లేదు, ఆ వర్షం ఏం పడట్లేదు, కాకపోతే వాటర్ ఫ్లో అనేది మనం వచ్చిన తర్వాత కొంచెం పెరిగింది అని చెప్పారనమాట. ఆ తర్వాత అక్కడ కొంచెంసేపు కూర్చున్నాను. అక్కడ మంచిగా పెడిక్యూర్ చేసుకున్నాను. అంటే మామూలుగా బయట డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి, కాకపోతే అక్కడ వచ్చేసి మనం కింద కాలు పెట్టి ఒక్క నిమిషం అక్కడ నిలబడకూడదు, వచ్చి మొత్తం కొరికేస్తున్నాయి. ఎంత ముద్దుగా ఉందంటే ఫస్ట్ భలే కితకితగా ఉంది, తర్వాత ఓకే బాగుంది. చాలాసేపు ఒక నియర్ బై ఒక 1/2 అవర్ వాళ్ళ పైన అలాగే వాటర్లోనే తడుస్తూ ఉన్నారు. నేను మాత్రం అక్కడ కూర్చొని కొన్ని వాళ్ళ వీడియోస్ తీసుకుంటా. తర్వాత అక్కడే కూర్చొని మంచిగా పెడిక్యూర్ చేయించుకొని ఎంత బాగుందో. అంటే అక్కడ దాకా కాలు నొప్పులతో వెళ్ళాం కదా, మళ్ళీ రిటర్న్ రావాలి కదా. రిటర్న్ వచ్చాక సో డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ టెంపుల్లోకి ఎంట్రన్స్కి వెళ్ళామన్నమాట. మామూలుగా ఏమంటారు, మన బ్రహ్మోత్సవాలప్పుడు ఎక్కువ మంది జనాలు ఉంటారు. మనం అంటే బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత నార్మల్గా వెళ్ళామన్నమాట. అప్పుడు కూడా జనాలు ఉన్నారు, మరీ అంత లేకుండా ఏమీ లేరు. తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టెంకాయలు తర్వాత వచ్చేసి ఉయ్యాల కడతారనమాట ఈ చెట్టుకి. సో అక్కడ నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వచ్చేసామన్నమాట మేము. అలా మా జర్నీ స్టార్ట్ అయింది అండ్ ఎండ్ కూడా అయిపోతుంది. లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్, అందుకనే మేము ఫోన్స్ లోపలికి తీసుకెళ్ళాం, కానీ వీడియోస్ తీయలేదు. జనాలు ఎక్కువ మంది అయితే లేరు. కాకపోతే స్వామివారు ఇలా లోపల అనేది ఈ స్వామివారి లాగా ఇలాగే అంటే ఫేస్ మొత్తం అలాగే ఉంది. ఫస్ట్ టైం చూశాను, కానీ చాలా బాగుంది. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఆశ్రమం కూడా ఉందంట, కాకపోతే మేము ఆశ్రమం దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఇలా జరిగిందండి మా జర్నీ. ఎలా ఉంది మా జర్నీ? సో ఈ కొన్ని ఏంటంటే మేము అక్కడ చెప్పాను కదా మధ్యలో ఆగి పిక్స్ తీసుకున్నామని చెప్పి, ఇవన్నమాట మా పిక్స్. ఇలాగే మాకు బాగా ఆదరించండి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం పెరిగేటట్టు చూడండి. వ్యూస్ భలే వస్తున్నాయి, దాంతోపాటు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగేటట్టు చూడండి.
ఇదండి మా జర్నీ. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.